Hi, I am Nani. I'm the new podcaster of state, national, and international news. What happens in recent times and recent news. What happens in last 24 hours. ఉప ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన 3 కలిపి ఒక కూటమిగా ఏర్పడేసి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసేయండి. గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత మన చంద్రబాబు గారు యాక్చువల్‌గా ఈ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి లేదంటే కూటమి ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకోసం అతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేసి అంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఓకే సీఎం తర్వాత ఇతను కూడా ఉన్న ఒక ప్రభుత్వంలో భాగస్వామి అని నిర్ణయించారండి. సో ఇప్పుడు దీనికోసం ఎందుకు చర్చించుకుంటున్నామంటే రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నారు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అండ్ టీడీపీ యొక్క పార్టీ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ ఏంటంటున్నారంటే మన నారా లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత మనకి పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ గారు కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారండి. అంటే ఇది ఎందుకు చెప్పారంటే ఇలా, సో యాక్చువల్గా మనకి ఉప ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేక హోదా అంటూ ఏం లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే దీనికంటూ మన క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళలాగే దీనికంటూ ఒక మినిస్టరింగ్ ఇస్తారు. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి అని ట్యాగ్ పెట్టారు. అంటే ఏంటంటే సపోజ్ ఉప ముఖ్యమంత్రి అంటే మెయిన్ దీనికి శాశ్వతంగా రాజ్యాంగంలో ఎటువంటి అధికారం అనేది ఇవ్వలేదండి. సో దీన్ని రాజకీయంగా రాజ్యాంగంలో దీన్ని శాశ్వత పదవి ఇవ్వాలని చాలా టైమ్స్ అప్రూవల్ వచ్చాయి, అంటే చాలా రిక్వెస్ట్లు ఇవన్నీ వచ్చాయి. బట్ కానీ ఎవరు కూడా దీన్ని అంత సీరియస్గా తీసుకొని దీన్ని ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేయాలనేసి ఎవరు ఆలోచించలేదన్నమాట. సో ఇదేంటి ఉప ముఖ్యమంత్రి అంటే మనకి క్యాబినెట్లో మినిస్టర్తో ఈక్వల్. బట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఈ ఉప ముఖ్యమంత్రి అనేది మన ఏపీలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేసి అంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లోన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలోన మన ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు చేశారండి. ఆ తర్వాత 1956లోన హైదరాబాద్ అనేది ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడేసి అప్పుడు బి గోపాలరావు గారు ఇచ్చేసినప్పుడు సీఎంగా చేసినప్పుడు మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారనమాట. అప్పుడు దానికి అంత ప్రాముఖ్యత ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే మన లాస్ట్ టైం దిగిపోయిన గవర్నమెంట్ అయిన వైసీపీ హయాంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మనకి 5 ఉప ముఖ్యమంత్రి చేశారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గం నుండి ఒక్కొక్క పర్సన్ తీసుకొని వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా దాన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారండి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం చూస్తున్నారు, అసలు ఏంటి ఉప ముఖ్యమంత్రికి ఎందుకు డిప్యూటీ సీఎంకి ఎంత వాల్యూ ఇస్తున్నారని చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందున్న తీసుకున్న ఉప ముఖ్యమంత్రులు అందరూ ఏం చేశారంటే సేమ్ పార్టీ వాళ్ళు అవడం వల్ల వాళ్ళ అధ్యక్షుడు అంటే సీఎంకి సరెండర్గా ఉండేవాళ్ళండి. అంటే ఒక ఓన్ డిసిషన్స్ ఉండవు. అంటే ఓన్ డిసిషన్స్ ఉండవంటే ఏ డిసిషన్ ఏం తీసుకున్నా అధ్యక్షుడు అనేవాళ్ళు ఫైనలైజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది స్నేహపూర్వకమైన భాగస్వామ్యం వల్ల ఇప్పుడు జనసేనలో ప్రత్యేకమైన పార్టీ. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓన్గా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవికి కొంచెం వాల్యూ ఏర్పడింది అనమాట. ఓకే ఉప ముఖ్యమంత్రిని తీసుకుంటున్నారు, సో ఇతని డెసిషన్స్ కొంచెం ఓన్గా ఉన్నాయి, ఇతను కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుంది. సో అదేవిధంగా మన నారా లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రి చేస్తే మనకు కూడా అంటే రేపు పొద్దున్న టీడీపీ పార్టీకి కూడా వాల్యూ పెరుగుతుందని వాళ్ళ ఆలోచన అనమాట. బట్ ఏంటంటే రాజ్యాంగ పరంగా కానీ ఎలా చూసుకున్నా ఉప ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి శాశ్వత అధికారం లేదు. ఇది ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రితో ఈక్వల్. బట్ ఏంటంటే ఇక్కడ ఒక మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు అవడం వల్ల అతన్ని చంద్రబాబు గారు నాతో ఈక్వల్గా సమానం అనేసి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం వల్ల సో దీనికి ఇంపార్టెన్స్ ఏర్పడింది. అంతే తప్ప